ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 38వ అధ్యాయము. ఇంతలో రాముడు మెల్లగా తేరుకొని ఎదురుగా మూర్చపోయి పడి ఉన్న లక్ష్మణుడిని చూసి, ఒకవేళ లక్ష్మణుడు ప్రాణాలు దక్కకపోతే నేనొక్కడినే బ్రతికితే సీత నాకు దక్కిన ఆ బ్రతుకు నాకెందుకు? ఏ లోకంలోనైనా వెతికితే సీత లాంటి భార్య దొరకొచ్చు, కానీ లక్ష్మణుడు లాంటి తమ్ముడు దొరకడు. కార్తవీర్యార్జునుడు ఒకేసారి 500 బాణాలు ప్రయోగం చేశాడు. అంతకన్నా ఎక్కువ బాణాలు ప్రయోగం చేయగలిగే శక్తి లక్ష్మణుడికి ఉంది. నా కోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు పడిపోతే ఇక నాకు సీత ఎందుకు, ఈ జీవితం అక్కరలేదు అని రాముడు బాధపడ్డాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడిని పిలిచి, సుగ్రీవా, ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన ఉపకారం చాలు. లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను. నేను శరీరాన్ని వదిలేస్తాను. ఇది తెలిసాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు. అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకొని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. జాంబవంత హనుమ అంగద వీరందరూ మీరందరూ నాకెంతో ఉపకారం చేశారు. మీరు కూడా వెళ్ళిపోండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను. విభీషణుడికి లంకారాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడది అసత్యవాకు అయింది. అసత్యవాక్యం నా నోటి నిండా దొర్లిందని నేను బాధపడుతున్నా అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, విభీషణ, నువ్వు వానరాలను తీసుకుని కిష్కిందకు వెళ్ళు. నేను రావణుడిని సంహరించి సీతమ్మను తీసుకొస్తాను. సుసేన వీళ్ళందరూ మూర్చపోయి ఉన్నారు, ప్రాణాలు పోలేదు. తొందరగా వీళ్లను కిష్కిందకు తీసుకుపో అన్నాడు. అప్పుడు సుసేనుడు, పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలను విశేషమైన అస్త్రాలతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలు విడిచిపెడుతుంటే దేవగురువైన బృహస్పతి విశల్యకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఓషధులు కలిగిన మొక్కలను రసం పిండి వాసన చూపిస్తే వాళ్ళందరూ జీవించారు. ప్రస్తుతము అవి పాలసముద్రంలో ఉండే 2 పర్వత శిఖరాల మీద ఉన్నాయి. మన దగ్గర ఉన్న వానర సైన్యంలో హనుమ, సంపాతి, ఋషభుడు, నీలుడు వారు మాత్రమే వెళ్ళి ఆ ఓషధులను గుర్తుపట్టగలరు. వాటిని తీసుకొచ్చి రాముడికి లక్ష్మణుడికి వాసన చూపిస్తే వారు జీవించే అవకాశం ఉంటుంది అన్నాడు. సుసేనుడు చెప్పిన ప్రకారం వెళదామని వారు అనుకుంటుండగా అక్కడ ఒక గొప్ప నాదం వినపడింది. ఎక్కడిది ఈ ధ్వని అని అందరూ సముద్రం వైపు చూడగా బ్రహ్మాండమైన కాంతితో రెక్కలు అల్లారుస్తూ ఒక మహాస్వరూపం వస్తుంది. అది వస్తున్నప్పుడు దాని కాంతి చేత, వేగం చేత సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని వేల వృక్షాలు నేలన పడిపోయాయి. కాంతివంతమైన స్వరూపంతో గరుత్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయనను చూడగానే అందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. అప్పటి వరకు రామలక్ష్మణులను గట్టిగా పట్టుకొని ఉన్న నాగాలు గరుత్మంతుడు వచ్చి అక్కడ వాలగానే వాళ్లను విడిచిపెట్టి పారిపోయాయి. నాగాలు విడిచిపెట్టగానే రామలక్ష్మణులు స్వస్థత పొంది పైకి లేచారు. అప్పుడు గరుత్మంతుడు వాళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకుని వాళ్ళిద్దరి ముఖాలను తన చేతులతో తడిమాడు. గరుత్మంతుడు అలా కౌగిలించుకోగానే అంతకుముందు రాముడికి ఎంత బలం ఉండేదో, ఎలాంటి పరాక్రమం ఉండేదో అంతకు రెండింతలు పొందాడు. వాళ్ల ఒంటి మీద ఉన్న గాయాలన్నీ మానిపోయాయి. అప్పుడు గరుత్మంతుడు, రామా, ఇక మీదట నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కోరలున్న పాములను తన మాయ చేత ఇంద్రజిత్ బాణాలుగా మార్చుకున్నాడు. ఈ నాగపాశము నుంచి దేవేంద్రుడు కూడా విడిపించలేడు. యక్ష, గంధర్వ, కిన్నెరులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చిన ఈ నాగపాశాలు విడదీయలేరు. ఇది కేవలము నన్ను చూసి మాత్రమే విడిచిపెడుతుంది అన్నాడు. అప్పుడు రాముడు, మీరెవరు అని అడిగాడు. గరుత్మంతుడు ఇలా అన్నాడు, నేను గరుత్మంతుడను. ఇక్కడికి ఎందుకు వచ్చాను అని ఇప్పుడు అడక్కు. నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది. నీకు నాకు ఉన్న అనుబంధం ఏంటో యుద్ధమయ్యాక చెబుతాను. ఇప్పుడు చెప్పటం కుదరదు. నువ్వు నన్ను అడగకూడదు. కొద్ది కాలంలోనే ఈ లంకలో వృద్ధులు, బాలురు తప్ప ఓపికొన్న రాక్షసులెవరూ ఉండకుండా నువ్వు కొట్టేసి సీతమ్మను పొందుతావు. ఇక నేను బయలుదేరటానికి అనుమతివ్వు అన్నాడు. అప్పుడు రాముడు, చాలా సంతోషము, మీరు వెళ్ళండి అన్నాడు. గరుత్మంతుడు ఎలా వచ్చాడో అలా తన బంగారు రెక్కలు ఊపుకుంటూ సముద్రం మీద నుంచి వెళ్ళిపోయాడు. రెట్టింపు ఉత్సాహంతో, బలంతో ఉన్న రామలక్ష్మణులను చూడగానే అక్కడున్న వానరులందరూ ఆనందంతో బేరీలు మ్రోగించారు, కుప్పిగంతులు వేశారు, పాటలు పాడారు, పెద్ద పెద్ద కేకలు వేశారు. లోపల సంతోషంగా కూర్చొని ఉన్న రావణుడికి ఈ కేకలు వినబడి, ఏం జరిగిందో చూడండి అన్నాడు. అప్పుడు అక్కడున్న రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కి చూసేసరికి 2 ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో
అలా రామలక్ష్మణులిద్దరూ నిలబడి ఉన్నారు. వాళ్ళు వెంటనే చూసిన విషయాన్ని రావణుడికి తెలియజేశారు. ఆ మాటలు విన్న రావణుడు మొదట ఆశ్చర్యాన్ని పొంది తరువాత ఆగ్రహంతో ఊగిపోయాడు.